ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ రోజు మనం హాఫ్ కాలర్ స్కూల్ యూనిఫామ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ టాప్ అయితే కట్ చేసేసాను. కటింగ్ వీడియో పెట్టడానికి అవ్వదండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు, అలాగే మనం ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచులు తీసుకోవాలి. తర్వాత నెక్ వెడల్పు 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫోల్డింగ్ వైపు నుంచి 10.5 ఇంచులు అండి. నడుము లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. హిప్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు. మనం ఈ 10.5కి 1.5 ఎక్స్ట్రా కనుక్కొని కింద గేర్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 12 ఇంచులు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ వచ్చేసి షేప్ అనేది ఒక 1 ఇంచ్ వరకు ఇలాగా తీసుకోవాలన్నమాట. మనం ఫుల్ షోల్డర్ పెడతాం కాబట్టి 1 ఇంచ్ వరకు లోపలికి ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అండి. డౌన్ వచ్చేసి 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. 1 ఇంచ్ 30 ఇంచ్ వరకు డౌన్ తీసుకుని ఇలా బాక్స్ షేప్ తీసుకుని షేప్ అయితే కట్ చేసుకోవాలి. నెక్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ అయితే మనం ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఫ్రంట్కి ఫ్రంట్ అని మార్కింగ్ చేసేసుకోవాలి. మన దగ్గర మార్కింగ్ వీల్ ఉంటే మార్కింగ్ వీల్ సహాయంతో ఇలా డ్రా చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ యూనిఫామ్స్ కదండి, అంత ఇదిగా కూడా పడకపోవచ్చు. మనం క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ వీల్ లేనట్టయితే ఈ విధంగా క్లాత్ ని ఫోల్డింగ్ చేసేసుకుని కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ మనం మార్కింగ్ వేస్తే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ రావడం అలాంటివి ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ నెక్ వచ్చేసి మనకి 3 ఇంచులు కదా. నెక్ డౌన్ ఎంతో మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ డౌన్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. వీళ్ళకి నెక్ చిన్నగా ఉందన్నమాట. మనకి నెక్ లెంత్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంటే పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ కాబట్టి 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని మనం ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కోసం ఒక 6 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనం ఇక్కడ పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక పాదం కంటే తక్కువ గ్యాప్ తో స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నెక్ షేప్ అనేది మనకు నచ్చిన షేప్ అనేది తీసుకోవచ్చు. రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, ఏదైతే అది నెక్ షేప్ అనేది తీసుకోవచ్చు. ఇలా అయితే తీసుకోవాలి. మనం ఒరిజినల్ మీద మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ మీద అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం 3 ఇంచులు నెక్ కదా, పాత 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. బకర్ మీద అయితే 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకోవాలండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఖర్చుతో కలిపి, అలాగే ఇక్కడ నుంచి ఒక 6 ఇంచెస్ ఫ్లాకెట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ మన ఇష్టం అండి. స్క్వేర్ కావాలంటే స్క్వేర్, రౌండ్ కావాలంటే రౌండ్, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఈ పామ్ షేప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అదే చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం సెంటర్ మార్కింగ్ చేసుకుని ఇదే మార్కింగ్ ఇటు వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఈ డిజైన్ అనేది దీని మీద వస్తుంది. ఇప్పుడు మనం ఈ డిజైన్ నెక్ ఎలా ఉందో ఆ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ అనేది కట్ చేయవసరం లేదు. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేస్తాం కదా, ఇది మనం కట్ చేయవసరం లేదండి. మనం స్టిచ్ అనేది ఈ లైన్ మీద కాకుండా కొంచెం పక్కకు అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మడత పెట్టి కుట్టేసుకోవాలి చుట్టూ. ఇదే ప్లేస్ లో మనం బక్రం కూడా పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చండి. అయితే అందరికీ బక్రం అవైలబుల్ ఉండదు కదా, అందుకని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చుట్టూ కూడా ఇలాగా పాదం మెడల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ముందే మనం కట్స్ పెట్టేసుకున్నాం, ఈజీగా అయితే ఫోల్డింగ్ అవుతుంది. ఇది స్టిచ్ చేసేసుకుని దీనికి సెంటర్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి సెంటర్ అనమాట. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ పైకి ఉండేలా పెట్టుకోవాలి. దీనికి కూడా మనం సెంటర్ కటింగ్ పెట్టుకున్నాం కదా, ఈ సెంటర్ కటింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మీకు పిన్ అన్న పెట్టేసుకుంటే, లేదంటే కలుగుతాం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనకి లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కదలకుండా ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది ఈ లైన్ మీద కాకుండా కొంచెం పక్కకి స్టిచ్ వేసుకోవాలి. మనం పావుతో 2 ఇంచులు కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తే 3 ఇంచులు వెడల్పు అయితే వస్తుంది. చుట్టూ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ మనం సెంటర్ లైన్ మార్కింగ్ చేసాం కదా, సెంటర్ లైన్కి ఇలాగ పక్కనే కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలాగ మనకి పైపింగ్ వెడల్పు 2 పక్కల పైపింగ్ వేస్తాం కదా, ఆ పైపింగ్ పట్టేంత గ్యాప్ నుంచి స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం మార్కింగ్ పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మనం 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్నట్టయితే మార్కింగ్ మీద స్టిచ్ వేసేసుకోవచ్చు. తర్వాత 3 ఇంచులు మార్కింగ్ చేసాం కాబట్టి లైన్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ రాకూడదండి, మనకి పైపింగ్ సన్నగా ఉంటుంది కదా, ఈ పైపింగ్ పట్టేంత గ్యాప్ అయితే రావాలన్నమాట. 2 పక్కల పైపింగ్ వేయడానికి ఎంత వస్తుంది కదా, ఇంత గ్యాప్ అయితే ఉంటాయి, సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలాగా ఒక 2 స్టిచ్లు పైపింగ్ పట్టేంత స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదండి, మనం ఖర్చు నుంచి 1/2 ఇంచ్ పట్టు నుంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాం. ఇలా మధ్యలో మనం స్టిచ్ అనేది కట్ అవ్వకుండా కట్ చేయాలండి. అలాగే ఇక్కడ మనం బాక్స్ షేప్ లో పెట్టాం కాబట్టి బాక్స్ షేప్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా వీ షేప్ వచ్చే విధంగా కార్నర్స్ బట్టిగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా టర్న్. ఇక్కడ మనం క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు క్లాత్ ఇలా లోపల పెట్టేసుకుని పైనుంచి స్టిచ్ అయితే వేసాం. ఈ విధంగా నెక్ ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనం కరెక్ట్గా కటింగ్ పెట్టుకుంటే స్టిచ్ కట్ అవ్వకుండా అలాగే బాగా టర్న్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనం ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ముందైతే పైపింగ్ వేసేద్దాము. చూసారు కదా, ఇక్కడ గ్యాప్ అనేది మనకి పైపింగ్ ఎంత అయితే పడుతుందో అంత గ్యాప్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ అనేది ఒక సైడ్కి వచ్చేలాగా పాదం అనేది సెట్ చేసుకోవాలండి. ఈ పాదం ఎలా సెట్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే చూసేయండి. థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చేలాగైతే మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఎంతైతే పైపింగ్ థ్రెడ్ కావాలో అంతవరకు కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా 1 సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో సైడ్ ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్ కలర్ స్టిచ్ చేసేటప్పుడు ఈ మెథడ్లో స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇలాగ 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్.
క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల మనకి ఎటు కావాలంటే అటు పైపింగ్ అనేది మూవ్ అవుతుంది. స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి బయటికి కనబడుతుంది అనమాట. ఇలా ఉంటే పర్వాలేదు. పైపింగ్ కన్నా మనకి పైకి వస్తే క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా క్లాత్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ కట్ చేసేసుకోవాలి. మళ్ళీ పీస్లు అనేవి మనకి బయటికి కనిపించకుండా ఉంటాయి అనమాట. ఇలా మొత్తం పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలంటే అయితే ఇక్కడ పైపింగ్ ఇటువైపు ఉంది కదా, పాదం ఇటువైపు ఉంది కాబట్టి నేను నుంచి జాయిన్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు పాదం సెట్ చేసుకుని కూడా జాయిన్ చేసుకోవచ్చు. మనం ఈ ఫోల్డింగ్ చేసింది లోపల వైపు కుండేలా పెట్టుకోవాలి. నీట్ గా ఉన్నది బయట కుండేలా పెట్టుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ పక్కన టాప్ అనేది ఇలా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. చుట్టూ కూడా మనకి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకుంటూ రావాలి. ఎక్కడ మొత్తం లేకుండా చూసుకోవాలి. ఇక్కడైతే కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు రెండో సైడ్ వచ్చేసి మళ్ళీ క్లాత్ అనేది ఎక్స్ట్రా లోపల పెట్టేస్తాం. మనకి పైపింగ్ పక్కన పైపింగ్ రావాలన్నమాట. మనకి ప్రొఫెషనల్ స్టైల్లో వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా మంది పైన స్టిచ్ చేసేస్తారు, అలా అసలు బాగోదు. కొంచెం టైం పట్టిన ఇలాగా స్టిచ్ చేసుకుంటే మనకి మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా సూపర్ గా ఉంటుంది. మనం ఒకసారి స్టిచ్ చేస్తే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ టైం కష్టంగా ఉంటుంది కానీ స్టిచ్ చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఇవ్వచ్చు అనమాట. స్కూల్ యూనిఫామ్స్ అయితే మనకి డైలీ వేసుకుంటారు కదా, స్కూల్ యూనిఫామ్స్ నీట్గా కనబడతాయి. నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటే రావాలి. ఎక్కడ ముడతలు రాకుండా. ఫస్ట్ టైం కొంచెం టైం టేకింగ్ అయినా అలవాటు అయిపోతే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మనకి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నీట్గా ఉంది కదా, చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు మనం దీని ఎడ్జ్ నుంచి పైనుంచి స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఇటువైపు నుంచి కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనం బట్టం వేస్తే ఇంకా నీట్గా వస్తుందండి. ఇంకొకసారి బట్టంతో చూపిస్తాను. మనం ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా ఉండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 6 ఇంచులు కింద ఒక 7 ఇంచులు ఉండేలాగా పట్టి అయితే కట్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచులు వెడల్పు ఉండేలా క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 6 ఇంచెస్ కదా, 7.5 8 ఇంచెస్ తీసుకోండి. ఈ చివరి కూడా ఒక ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ టాప్ కి వన్ సైడ్ దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. వన్ సైడ్ హుక్స్ కావాలంటే హుక్స్, బటన్స్ కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. అదే స్కూల్ యూనిఫామ్ వేసుకుని తీసుకోవడం కంఫర్టబుల్ గా ఉండాలి కాబట్టి హుక్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం ఇక్కడైతే కరెక్ట్ గా ఉండాలి. నెక్ దగ్గర ఎక్స్ట్రా అంటే కిందకైతే పెట్టేసుకోవాలి. ఇలాగా ఎడ్జ్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు వాష్ చేసేస్తుంటే సరిపోతుంది.
ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంటే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవచ్చు. ఈ నెక్ దగ్గర రఫ్ అనేది గట్టిగా ఇచ్చుకోవాలండి, అప్పుడే మనకి ఊడిపోతుంది. చూస్తే ఇక్కడ మనం హుక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 3 హుక్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. హుక్స్ కానీ బటన్ కానీ వేసేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం షోల్డర్ సైడ్ జాయిన్ చేసేసుకుందాం. బ్యాక్ అయితే కింద పెట్టేసుకుందాం. ఇది రైట్ సైడ్, అలాగే ఫ్రంట్ రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి. ½ ఇంచ్ ఖర్చు ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ రాకపోతే ఇలా రఫ్ చేసేసుకోవచ్చు. ఇలా రఫ్ చేసేసుకుంటే పీసులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం నెక్ అనేది కొలుచుకోవాలండి. కరెక్ట్గా పెట్టేసుకుని కాలర్ అనేది ఎక్కడ వరకు రావాలో చూసుకోవాలి. ఒక 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. 2.5-3 ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 2.5 అయితే పెడుతున్నాను. 2.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి బ్యాక్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 6 ఇంచెస్ వచ్చింది ఫోల్డింగ్ మీద. 6 ఇంచెస్ కదా, మనం 2 వైపుకి కలిపి 12 ఇంచులు అయితే తీసుకోవాలండి. 12 ఇంచులు. కాలర్ వెడల్పు వచ్చేసి 1 ఇంచు. అలాగే మనకి ఖర్చు కూడా కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్ మీద 6 ఇంచులు వచ్చింటావా. కాలర్ వెడల్పు వచ్చేసి 1 ఇంచు. అలాగే మనకు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలి. ఇక్కడ మనం సెంటర్ కటింగ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం కర్వ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఎక్కువ సార్లు ఫోల్డ్ చేసుకోకుండా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 4 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ వెడల్పు 4 ఇంచులు తీసుకోవాలండి. పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంది కదా, 13 ఇంచుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గమ్ ఉన్నది, గమ్ పైకి పెట్టేసుకోవాలి. కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. తర్వాత క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఆకరం పక్క నుంచి కుట్టి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలాగ కట్ చేసుకుని రౌండ్ తిరిగే తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే పాదం వెంట కూడా స్టిచ్ వేసుకోవచ్చు. రౌండ్ షేప్ కట్ వచ్చే విధంగా ఈ హాఫ్ కలర్ మనం ఖర్చు కనబడకుండా లోడింగ్ లో కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ కి. మనకి బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తాం. ఈ సెంటర్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. స్టిచ్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఇది మనకి ఇది రైట్ సైడ్. కాలర్ మనకి ఇలా వస్తుంది కాబట్టి ఇది రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి. అలాగే ఈ రైట్ సైడ్ ఈ బ్యాక్ నెక్ వైపు ఉండేలా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ నెక్ దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఇది రైట్ సైడ్ కదా, మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి నెక్ అనేది జాయిన్. ఇది రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలి. మనం 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, 1/4 ఇంచ్ ఖర్చు లోపలికి అయితే వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ 2.5 మార్కింగ్ చేస్తున్నాం కదా, అక్కడికి కాలర్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. చివరిని అయితే రఫ్ చేసుకోవాలి. పైనుంచి
కాలర్ వెడల్పు 1 ఇంచ్ ఉండే విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి. సెంటర్ రెండు సమానంగా వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. మన కాలర్ వెడల్పు 1 ఇంచ్ రావాలండి. అలాగే బ్యాక్ పార్ట్ దగ్గర జాగ్రత్తగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. కాలర్ వెడల్పు 1 ఇంచ్ వచ్చేది. అవి కాలర్ ఎండింగ్ వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర అయితే రావాలి. మార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. మళ్ళీ మనం 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేస్తాం. కాలర్ ఎడ్జ్కి స్టిచ్ వేస్తాం. చూసారు కదండి, హాఫ్ కలర్ నెక్ అయితే పైపింగ్తో పాటు ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మరో వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.